నియంతృత్వం అనాలన్నా అందామంటే కాన్స్టిట్యూషన్ అట్లే ఉంది. చట్టాలు చట్టాల్లాగానే ఉన్నాయి. చట్టాలను పరిరక్షించాల్సి అమలు చేయాల్సిన యంత్రాంగం అది ఉంది. సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ అవి ఏం పని చేస్తున్నాయి అంటే కొంతమంది ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేస్తూ మిగిలిన మెజారిటీ ప్రజలనండి, లేకుంటే డిసెంట్ అంటే అసమ్మతి వాయిస్నండి, అది ఎక్కడా లేవకుండా మెజారిటీ ప్రజల ప్రయోజనాలను వాటి నుంచి పట్టించుకోకుండా కేవలం ఈ మాఫియా ముఠాలాగా తయారైన రాజ్యాంగం ప్రసాదించిన ఆ ఎన్నికల్లోనే ప్రజల ఓటు తీసుకొని దాని ప్రకారమే పవర్లోకి వచ్చి వాళ్ళు తమ ప్రయోజనాలు పరిరక్షించుకునే దీనిగా తయారు చేసుకుంది. ఇది అందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇదంతా ఒక ఏడాదిలోనే చేయగలిగారు. డూబియస్ డిస్టింక్షన్ అంటారంటే ఒక చెత్త దాంట్లో ఒక మంచి రికార్డు సృష్టించినారంటే ఇందులో సృష్టించినారు చంద్రబాబు నాయుడు గారు. ఈ మధ్యనే 50 ఏళ్ళు అయినా ఎమర్జెన్సీ ప్రకటించి అని ఆ చీకటి అధ్యాయాన్ని గురించి దేశమంతా కూడా చర్చించుకుంది. అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఆమె ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. మామూలుగా పనిచేసే చట్టాలన్నింటినీ పక్కన పెట్టారు, ఇది ఎమర్జెన్సీ అన్నారు. సరే, దాన్ని ప్రజలు తిప్పికొట్టారు, తుంగలో దొక్కారు. అసలు మళ్ళీ అలాంటి రోజులు రాకూడదని అందరూ కోరుకునే రకంగా ఆ రోజులు నడిచాయి. ఆ చీకటి పాలన ఆ రోజు కూడా జరిగింది ఏంటంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనండి, లేకపోతే ఎలక్టెడ్ ఎవరైతే ఉన్నారో అవి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ చట్టాలకు లోబడి పని చేసేంత వరకు వాటికి ఉన్న అధికారాలు, ఆ చట్టాలను పక్కన పెట్టినప్పుడు అవి పూర్తిగా ఆ అధికారాలను దుర్వినియోగం ఎంతవరకు అవుతాయి పరాకాష్ట అనేది ఆ రోజు కనపడింది. అయితే ఆమె ఆ రోజు అది డిక్లేర్ చేశారు. అంటే డిక్లేర్ చేస్తే ఓ తిరుగుబాటుకు స్కోప్ ఉంటుంది. ఆ ప్రజల్లో వచ్చిన అసంతృప్తి, ఆ కోపము, ఆ ఆగ్రహము అదంతా 77 ఎన్నికల్లో కనపడింది. జనతా పార్టీ అప్పుడే రకరకాల అందరూ కలిసి ఫామ్ అయిన మూమెంట్ ఇది ఒక షేప్ తీసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడమే అత్యవసరమని భావించిన వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి, అందులో అందరూ ఉన్నారు, లెఫ్ట్ నుంచి రైట్ వరకు, ఒక సెక్షన్ ఆఫ్ లెఫ్ట్ నుంచి. ఆ రోజు మాకు ఇట్లాంటి ఎమర్జెన్సీ లాంటిది వద్దని దేశం డిక్లేర్ చేసింది. ఈరోజు ఉన్నది పరిస్థితి ఏంటంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్. ఎక్కడ ఏ చట్టాన్ని తప్పిస్తున్నట్లేదు. పైగా మరింత మెరుగైన చట్టాలు వచ్చినాయి అనుకుంటాం. అన్ని సెక్షన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినామనుకునే ఓ ప్రభుత్వం ఉంది. మరి ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని అంటే ప్రభుత్వ యంత్రాంగం, అందులోనూ ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనపడే పోలీసు, మిగిలిన అన్ని వ్యవహారాల్లో అడ్మినిస్ట్రేషన్ అనేది ఇండైరెక్ట్ కనపడుతుంది, ఇది డైరెక్ట్. ఎందుకంటే వీళ్ళు శాంతి భద్రతలను కాపాడాలి. ఎక్కడా ఎలాంటి ఇవి అల్లర్లు జరగకుండా చూడడంతో పాటు చట్టాలను అమలు చేయడంలో అందరికీ సహకరించాలా, సామాన్యుడికి రక్షణగా ఉండాలా. ఒక ఆదర్శప్రాయమైన పోలీస్ వ్యవస్థ అంటే అది ఇంకా చాలా చెప్పుకోవచ్చు. పీపుల్ ఫ్రెండ్లీ అనేది, డెమోక్రటిక్ రైట్స్ నిలబెట్టే రకంగా, ప్రొటెస్ట్ అనే దానికి పూర్తి రక్షణ కల్పిస్తూ, ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అల్టిమేట్లీ అసమ్మతి, డిసెంట్, ప్రొటెస్ట్, అది చేయడానికి అవసరమైన స్పేస్ ఇవ్వాలి ప్రజలకు కానీ, పొలిటికల్ పార్టీస్కి కానీ, రాజకీయ పక్షాలు కావచ్చు, ప్రెషర్ గ్రూప్స్ కావచ్చు, వాళ్ళ ఆకాంక్షలు వ్యక్తం చేయడానికి. అది కూడా చాలా
అత్యాశ ఏమో తెలియదు, అంత అక్కర్లా. అట్లీస్ట్ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినంత వరకు వాటికున్న హక్కులను కాలరాయకుండా ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలనే దాంట్లో ఒక ఇండిపెండెంట్ స్టాండ్ కొంతలో కొంత అయినా తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఈ ఏడాదిగా చూస్తే మీరందరూ గమనిస్తే తొలిగా ఎన్నికలు ముగిసే సమయానికి హింసతో మొదలైన పాలన, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు టార్గెట్గా ఎట్లా ఓపెన్గా అటాక్స్ జరుగుతూ వచ్చాయి అందరు చూశారు. మెల్లమెల్లగా పోలీసు అధికార యంత్రాంగం కావచ్చు కింది వరకు ఈ రోజుకు చూస్తే కానిస్టేబుల్ కూడా వందల మంది వేల మంది బయట పక్కన విఆర్లో ఉండేవాళ్ళు ఉన్నారు. లెక్కలు తీస్తే పైనుంచి కింది వరకు డీజీ అడిషనల్ డీజీ కిందకి వస్తే కూడా ఎవరైతే వీళ్ళ అనుగ్రహానికి అనుగ్రహ పాత్రలు కాలేదో ఇప్పుడున్న ప్రజెంట్ సెటప్ ఈ కూటమి, సోకాళ్ళు కూటమి అంటే తెలుగుదేశం, కూటమి అనేది పైకి కనపడినవారు అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండకపోతే లేదా గతంలో అనుకూలంగా లేరు అనుకున్న వాళ్ళందరినీ పక్కన పెట్టడం, వీఆర్లో అవన్నీ అయిపోయి ఆ స్టేజ్ అయిపోయి వీళ్ళు చెప్పినట్టు వినకపోతే రూలింగ్ పార్టీ పెద్దలు వాళ్ళకు శంకరగిరి మాన్యాలు ఎక్కడికో పక్కకు పంపించడం, ఏదో చేయడం, పక్కన పెట్టడం, అది కూడా స్టేజ్ దాటిపోయి వాళ్ళను ఇంకా ఎన్ని రకాల హెరాస్ చేస్తారో అనే భయంతో కొంతమంది అవకాశాన్ని అదునుగా తీసుకొని మిగిలిన వాళ్ళు కొంతమంది వాళ్ళ చెప్పినట్టు చెప్పకముందు కూడా ప్రభుత్వ పెద్దలు ఏం కోరుకుంటున్నారో చేసే అధికారులు కొంతమంది ఎందుకు వచ్చిన గొడవలే ఈ కొద్ది కాలంలో లావడం, వీళ్ళ ఆగ్రహానికి గురి కావడం అనేది రాజీ పడేవాళ్ళు. మంచి అధికారులు ఎవరు అంటే ఈ లాస్ట్లో రాజీ పడి ఏదో చూస్తున్నట్టు వదిలేవాళ్ళు అనుకొని కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అంటే మొత్తం సెటప్ అంతా ఈ ఏడాదిలోనే చెప్పినట్టు చేస్తారా, వాడు అక్కడ ఉంటారు అధికారి. ఆ అధికారి వాళ్ళ పాలకుల పెద్దల వాళ్ళ కోరికలు తీర్చడంతో పాటు వాళ్ళు ఆశించింది చేయడం ఎక్కువ చేస్తే ప్రమోషన్లు వస్తాయి, లేదా వాళ్ళకి మంచి ఇది వస్తుంది. లేదు నిష్పక్షపాతంగా ఉండకపోతే మాత్రం వాళ్ళ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఎంటైర్ సిస్టమ్ను సపోర్ట్ చేసేసారు ఈరోజు. ఇది నేను ఇంతగా ఎట్లా చెప్పగలుగుతున్నానంటే రీసెంట్ ఇన్సిడెంట్స్ చూస్తే వరుసగా అక్కడ ప్రతిదీ గ్లేరింగ్గా కనపడుతుంది. ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఇక్కడ పెట్టుకున్న దానికి ఒకవేళ వాళ్ళు వద్దనుకుంటే టీడీపీ వాళ్ళు ఎవరైనా పోలీసు ఏం చేస్తుంది అంటే నువ్వు ఇక్కడ పెట్టుకోవద్దు ప్రెస్ కాన్ఫరెన్స్, 2 రోజులు వాయిదా వేసుకో అంటుంది. యాక్చువల్ నా షెడ్యూల్డ్ ప్రోగ్రాం నేను నిర్వహించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎవరు టీడీపీ వాళ్ళు ఒప్పుకోకపోతే వాడు ఒప్పుకోడు. అసలు వైఎస్ఆర్సీపీనే ఉండొద్దని చంద్రబాబు నాయుడు కోరుకుంటే, అంటే భూస్థాపితం చేయాలి చంద్రబాబు కోరుకుంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఆ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు కోరుకుంటారు? వాళ్ళు కోరుకోరు కాబట్టి పోలీసు ఏం చేస్తారంటే ఇక్కడ మీద అటాక్ చేస్తే దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు. మంచి పోలీస్ అయితే బుజ్జగిస్తాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వద్దులేండి ఎందుకు గొడవ పెట్టుకుంటారు, మీరు పోతే సరిపోతుంది కదా, 2 రోజులు ఓపిక పట్టండి, ఏం చేయాలి అట్లుంది కాలం అంటారు. వాడు కొంచెం ముందే ముదురు అయితేనో లేక వాళ్ళు చెప్పకముందే వాళ్ళ ప్రశంసలు కావాలనుకునేవాడు, వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే దూకుడుగా కూడా బిహేవ్ చేయొచ్చు. ఇది జరుగుతున్న పరిస్థితి. ఇది మీకు ఎక్కడ చూసినా కనపడుతుంది, ఏ ఇన్సిడెంట్లో చూసినా. లేటెస్ట్ నిన్న గుడివాడది. ఇప్పుడు ఇక్కడున్న రాము మన పెడన ఇన్ఛార్జి మొన్న పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి. అక్కడ పెడన కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. ఈయన భార్య హారికమ్మ, ఆమె మన జెడ్పీ చైర్పర్సన్, ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్. అంటే ఫస్ట్ సిటిజన్ అంటారు ఉమ్మడి జిల్లా, ఇప్పుడే డివైడెడ్ డిస్ట్రిక్ట్గా కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లా. పోనీ ఆమె ఎవరి మీద అటాక్ బయలుదేరిందా? కాదు. ఆమె పెడన ఇన్ఛార్జి తన భర్త రాముతో కలిసి గుడివాడలో పెట్టిన అసెంబ్లీ స్థాయిలో పెట్టిన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి వెళ్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఏమన్నా రెచ్చగొట్టి అందరినీ కొడుతుందా? కాదు. ముందే డిక్లేర్ చేసి స్టేట్ వైడ్ జరుగుతున్న ప్రోగ్రాంలో పార్ట్గా చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ మోసాలను గురించి ఎత్తి చూపుతా ఒక నియోజకవర్గ స్థాయి మీటింగ్ అది జరుగుతున్నది ఒక హాల్లో, ఒక ఫంక్షన్ హాల్, అంతేనా? ఫంక్షన్ హాల్, గుడివాడలో ఫంక్షన్ హాల్. ఎవరైనా ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటే మనకు సంబంధించి మనకు ఎవడన్నా అడ్డం కలిగిస్తుంటే పోలీసు అనేవాడు ప్రొటెక్షన్ ఇస్తాడు. మన ఫంక్షన్ సజావుగా జరిగేట్టు చూస్తారు. మనం ఎక్కడన్నా బయటికి పోయి ఎవరి మీద ఏదైనా చేయబోతే ఎస్ ఎక్కడికి వస్తారా, మీరు అనుకున్నది ఏంటి, ఏం చేస్తున్నారని అడగచ్చు. అసలు దానికి ఫంక్షన్ పోకుండానే, ఆ ప్రోగ్రాంకి పోకుండానే ఆపడం. ఎక్కడ దీనికి టౌన్లో అయితే ఒకటే రోడ్డు ఉందంట, అక్కడే అడ్డం వీళ్ళు తిష్ట వేసి ఓ 50-100 మందో 200 మందో తెలుగుదేశం పార్టీ, మళ్ళీ అదేమి వాళ్ళు మారువేషంలోనో లేక సివిల్ దీనిలాగా కూడా లేరు, మొత్తం డ్రెస్సులు గిండాలు పట్టుకున్నారు. వీళ్ళు అక్కడికి వచ్చేసి ఈ 2 రోజులు అందరు టీవీల్లో కూడా చూసింటారు, అందరినీ పోనీయకుండా అల్లరి చేయడం, గొడవ చేయడం. ఇక్కడికి వచ్చేసరికి జడ్పీ చైర్పర్సన్ వచ్చింది కాబట్టి వాళ్ళ ప్రతాపం అంతా చూపించడానికి మీ కారు మీద పడ్డారు. అక్కడ ఇది గంటన్నర సేపు పైగా, గంటన్నర పైగా ఒక పట్టణంలో, ఇదేదో ఊరి బయట కాదు, లేదా అన్షెడ్యూల్డ్ ఊహించకుండా జరిగింది కాదు, లేదా వీళ్ళు ఊరింటి మీదకో పోతుంటే ఆపింది కాదు. వీళ్ళు ప్రోగ్రాంకు పోవడానికి పోతే ఆపితే గంటన్నర సేపు పోలీసులు అక్కడే ఉంటారు, పోలీసు అధికారులు అందరూ ఉంటారు, 100 మంది పోలీసులు ఉంటారు. ఈ గంటన్నర సేపు వాళ్ళు అవతల ఉన్న గూండాలు వెకిలి చేష్టలు, బూతులు, మహిళని చూడకుండా ఒక బీసీ మహిళ, జడ్పీ చైర్పర్సన్, నాయకురాలు, ఆమె ఎక్కడ ఎవరిని రెచ్చగొట్ల, ఏదో కారులోంచి దిగి ఎవరిని ఛాలెంజ్ చేయలే. వాళ్ళ పూర్వం ఉన్నారు వాళ్ళ నాయకురాలు కొంతమంది, అట్లా తొడగొట్టి బ్రహ్మణం ఎక్కడ అనలే. ఆమె భర్త కారులో ఉన్నారు, బిక్కుమంటున్నారు, ఎందుకంటే చుట్టూ రాక్షసులాగా మీద పడినారు. కొంచెం హోప్ ఏమన్నా పోలీసులు వాళ్ళని తరుముతారేమో అనుకున్నారు, అది లేదనేది అర్థమైంది. ఎందుకంటే పోలీసులు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. పోలీసు ప్రొటెక్షన్, నాట్ పోలీసు చూస్తూ స్పెక్టేటర్స్ లాగా కాదు. గంటన్నర తర్వాత అక్కడి నుంచి దానికి తాడుగట్టి లాక్కోపోవాలి వాళ్ళు ప్రయత్నం చేయడం. వీలోగా వాళ్ళు రాళ్లతో అద్దాలు బద్దలు కొట్టడము, అట్టలతో కొట్టడం, అన్ని రకాల ఎంతవరకు హ్యూమిలియేషన్ చేసి, నిజంగా హత్యాయత్నం అంటే అది హత్యాయత్నం. పొరపాటున కూడా వీళ్ళు ఆవేశానికి లోనయ్యో డోర్ తీసుకుంటే చంపేసేవాళ్ళు అక్కడే. ఒక మందలాగా మీద ఆడికి వచ్చి పడితే పోలీసులు ఏం చేయాలి? పోలీస్ అనేవాడు ఉంటే అక్కడ మీకేం పని, ఇక్కడ ఇది వాళ్ళ ప్రోగ్రాం జరుగుతుంది అని తరిమేయాలి. అలా చేయలే. నాకు బాగా గుర్తు, ఎవరో ఈరోజు నాకు కూడా గుర్తు చేశారు, అందరికీ గుర్తుంటుంది. చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలో ఉన్నప్పుడు అంగళ్ళకు వెళ్తే అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరో రాబోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కూడా పోలీసులు లాఠీచార్జ్ చేస్తారు, వేశారు. ఆ రోజు రివర్స్ అనుకోండి, మేము అధికారంలో ఉండి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు, వాళ్ళ కార్యకర్తలు గుండాల మీద వచ్చి పోలీసు వెహికల్ తగలబెట్టినారు తిరగేసి. పోనీ ఈ వైపు ఎవరన్నా అట్లా చేసింటే, అలా ప్రయత్నమన్నా పోలీసుల మీద ఏదన్నా ఇదేనా? పూర్తి చట్ట ప్రకారము మాకున్న అవకాశం, మాకున్న వెసులుబాటును యూజ్ చేసుకుని మేము ఒక మీటింగ్ జరుపుకుంటాం మా ప్రభు అని వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే తిరగబడలేక కాదు, ఎదురు తిరగలేక కాదు, ఇంకోటి చేయలేక కాదు. ప్రజాస్వామ్యంలో ఇది ధర్మబద్ధం. ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవాలా, ప్రజలకు చెప్పాలా, ప్రజలను ఎంటర్టైన్ చేయాలా. ఇదేమో ఆటవిక రాజ్యం కాదు, ఈ నా బలం ఎంతో నీ బలం ఎంతో చూసుకోవడానికి. అట్లా చూసుకోవాలంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది, అది వాళ్లకు తెలుసు.
నేను పోల్చదలుచుకుంది ఏంటంటే, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు అంగళ్ళ దగ్గర నువ్వు బిహేవ్ చేసిన పద్ధతి చూసుకో. తర్జని చూపిస్తా, చంపండ్రా నరకండ్రా అని చెప్పిందే చూసుకో. అలాగే తమాషాలు పడతానరా అని అందరికీ రెచ్చగొట్టింది చూడు. ఆ రోజు నీ కార్యకర్తలు, అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా, మీ కార్యకర్తలు మీ గుండాల్లాగా బిహేవ్ చేసి పోలీసు వీళ్లను తరివేసి పోలీసు వెహికల్ను తిరిగేసి తగలబెట్టినట్టు ఇది గుర్తు తెచ్చుకోండి.